ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తల్లే కదా ఆదుకునేది, తల్లే కదా కేర్ చేసుకునేది, ఎక్కడ పోకుండా ముళ్ళకంపల్లో పడకుండా కష్టాల్లో పోకుండా అమ్మాయిని కాపాడుకునేది తన తల్లి అనే సోయి కూడా అమ్మాయికి ఇంకా అంత డెవలప్మెంట్ కూడా రాలేదు. ఎవరు వస్తారు ఇప్పుడు బెయిల్ ఇప్పించడానికి, ఎవరు వస్తారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, ఎవరు వస్తారు? వీడు రిలీజ్ అయిన తర్వాత వీడు కూడా చేసుకోడు. ఖచ్చితంగా నాకు ఉరిశిక్ష ఉందో లేకపోతే యావజ్జీవ శిక్ష ఉందో, మన ఇద్దరికి యావజ్జీవ శిక్ష ఉందో, మన ఇద్దరం జైల్లోనే బతుకుదామనే ఆలోచన కూడా ఖచ్చితంగా చేయడు. ఎందుకంటే మెచ్యూరిటీ వస్తుంది, కేసు అయిపోయే లోపల ఖచ్చితంగా వీళ్ళిద్దరికి మెచ్యూరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హై తగ్గిపోతుంది కదా, అంతే కదండి, ఒకసారి డి అడిక్షన్ లో పెట్టాక హై తగ్గిపోతుంది. కరెక్ట్. అంటే మీరు ఏమంటున్నారు, ఆ లవ్ అనే డోపమిన్, ఆ బ్లైండ్నెస్ అంతా తగ్గిపోయిన తర్వాత ఈ అబ్బాయి కామ్ డౌన్ కావచ్చు, కొన్నిసార్లు కామ్ డౌన్ కాకపోవచ్చు. సో అప్పుడు ఈ అమ్మాయి కెన్ గో ఫర్దర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వైలెన్స్. మొత్తం మీద క్షణికావేశంలో లేదు, క్షణికావేశం కూడా కాదు, వాళ్ళ అనాలోచిత చర్యల వల్ల ఒక ఇద్దరు జీవితాలు కాదు 2 కుటుంబాలు. ఇప్పుడు ఆ అబ్బాయి తల్లి ఎంత బయటికి ఏం చెప్పినా కూడా ఆవిడకి కుమిలిపోతూ ఉంటుంది. మరి ఇంకొక చెల్లుంది ఈ అమ్మాయికి, తల్లిని కోల్పోయిన ఇంకో చెల్లి, ఆ అమ్మాయి పరిస్థితి తండ్రి కూడా లేకుండా అనాథ అయిపోయింది కదండి. కరెక్ట్ అండి, కరెక్ట్. చాలా దారుణమైన సంఘటన.